జోరుగా హుషారుగా షికారు నన్ను పోదమా. విడిచి నీవు పోలేవులే. ఏమయ్యా ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎక్సర్సైజా? కాదు, స్విమ్మింగ్ చేస్తున్నాను. స్విమ్మింగ్ పరగడుపునే జోకులేకు. అవును నిన్ను ఎక్కడ చూశానబ్బా? బాబు ఆ, చూశాను చూశాను. చూశారు కదా? అవును. ఆ, ఎక్కడ? రామేశ్వరంలో అది 1947 లో ఉప్పు సత్యాగ్రహం టైంలో మీరు గాంధీ గారు నేను అందరూ కలిసి క్రికెట్ ఆడుకున్నాం. అందరూ కలిసి సత్యాగ్రహం. అప్పుడే నేను పుట్టలేదే. పుట్టారు సార్. పుట్టలేదే అంటుంటే. పుట్టారు సార్, మీరు గాంధీ గారు అందరూ కలిసి ఊళ్ళో- అరే, నిన్ను ఇంకెక్కడో చూశానయ్యా. ఎక్కడ చూశాను? చూశారు. ఆ, ఎక్కడెక్కడ? మీరు అద్దంలో చూసుంటారండి. ఎంత కరెక్ట్ గా చెప్పావయ్యా. అద్దంలోనే చూస్తుంటాను. ఆ? అద్దంలో చూస్తే నాకు నేను కనపడతాను కానీ రాజా ఎలా కనపడతాడు? ఏదో థింక్ చేయాల్సిన విషయం. హలో, అలా సింపుల్ గా థింక్ చేస్తే గుర్తు రాదు సార్. చాలా స్ట్రాంగ్ గా థింక్ చేయాలి. ఇంకా స్ట్రాంగ్ గా థింక్ చేయాలా? ఆ. ఎలా? ఇలా బావా, ఇది ఖచ్చితంగా 5 స్టార్ హోటల్ అంటావా? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా? మరి నక్షత్రాలు ఎక్కడా కనపడమే. నక్షత్రాలు ఇప్పుడు కనపడవు నాన్న. మరి ఎప్పుడు? బేరర్ వచ్చి బిల్లు ఇస్తాడే ఆ. అప్పుడు కనపడతాయి. ఓహో. ఆ. చెప్పడం మర్చిపోయాను, ఆ బెంగళూరు పార్టీ అమౌంట్ పంపించారు, అది బ్యాంక్ లేదు. రాజా, ఇక్కడ కూడా డబ్బులు ప్రోగ్రామ్ గొడవేనా? సరదాగా ఏదైనా మాట్లాడొచ్చు కదా. అవును మావా, ఎప్పుడు మనీ మేటర్సేనా? పాప సిస్టర్ తో సరదాగా మాట్లాడొచ్చుగా. యు డోంట్ లైక్ ఇట్? నో ప్రాబ్లం. చూడు రాజా, నాకు సంబంధించిన ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునే హక్కు అధికారం నీకున్నాయి. నువ్వు తోడుగా ఉన్నంత వరకు నాకు ఏ లోటు రాదు. ఓకే? ఓకే, మర్చిపోయా, కాన్ఫరెన్స్ టైం ఉంది. అదేమిటి అప్పుడు వెళ్ళిపోతున్నారు? ఇవన్నీ ఎవరు తింటారు? నువ్వే తిన్నానా? బాగా తిని బిల్లు కట్టు, అప్పుడు ఆకాశం అంతా నక్షత్రాలు కనపడతాయి. ఓకే.